హలో అండి అందరికీ. నా పేరు శ్రీవల్లి. నేను స్కూల్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఎస్‌జిటిగా వర్క్ చేస్తున్నారు. మాది హుజూర్ నగర్ ప్రాపర్. యాక్చువల్లీ నేను ఇనీషియల్‌గా ప్రైవేట్ హాస్పిటల్‌లోనే చూపించుకున్నాము. కానీ అక్కడ అంత సర్వీసెస్ మంచిగా అనిపియలేదు. చాలా అవర్స్ వెయిటింగ్ తర్వాత ఒక 2 ఆర్ 3 మినిట్సే అపాయింట్మెంట్ దొరుకుతుండే మాకు. అప్పుడు కూడా తొందర స్కాన్ రిపోర్ట్స్ చూసి అంతా ఓకే అని, లేకపోతే ఏదో ఒక పానిక్ చేయడం అలా చేసేవాళ్ళు. సో మేము ఈవెన్చువల్‌గా నాగిని మేడంని కలవడం జరిగింది. సో మేడం తన హిస్టరీ మొత్తం చూపించాక, ఇన్ని సక్సెస్ఫుల్ కేసెస్, నార్మల్ డెలివరీస్ ఎస్పెషల్గా చేసిందని చూపించాక మాకు ఎంతో నమ్మకం వచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి మేము ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారనే ఉద్దేశంతో మేము ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నాము. సో ఇక్కడ డే 1 నుంచి కూడా నాగిని మేడం చాలా సపోర్టివ్గా ఉన్నారు మాకు. ఎప్పుడొచ్చినా కూడా మినిమం 1 అవర్ మాతో స్పెండ్ చేసేవాళ్ళు. అన్నీ తెలుసుకునేవాళ్ళు. కండిషన్ ఎలా ఉంది, నార్మల్ ఛాన్సెస్ అవుతాయా లేదా అని, ఇంకా ఎక్సర్సైజెస్ చెప్పేవారు, డైట్ చెప్పేవారు, టాబ్లెట్స్ ఏవేమి ఎప్పుడు వాడాలో చెప్పేవారు. సో అప్పుడు మాకు చాలా నమ్మకం వచ్చింది. సో దాని తర్వాత మేము ఇంకా డెలివరీ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాము. సో నిన్నటి నుంచి కూడా మేడమే ఎప్పుడు కాల్ చేసి ఎలా ఉంది అని కనుక్కుంటూ ఉన్నారు. సో ఎర్లీ మార్నింగ్ 5:30కే కాల్ చేసి మేడం రమ్మని చెప్పారు. సో మేము అరౌండ్ 7 o'clockకి స్టార్ట్ చేసినాం ప్రాసెస్. సో బై 10 o'clock మెయిల్ బేబీ బయటకు వచ్చింది. చాలా హెల్దీగా, ఆల్రెడీ సకింగ్ రిఫ్లెక్స్ కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ మేడం. ఇంకా స్టాఫ్ కూడా ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎంతో ఓపికతో పేషెన్స్గా మమ్మల్ని ట్రీట్ చేశారు. సో థ్యాంక్ యూ అందరికీ. శిరీష మేడంకి కానీ, నాగిని మేడంకి కానీ, సిహెచ్ఓ సార్కి కానీ చాలా థ్యాంక్స్. ఇక్కడ స్టాఫ్ నాగిని మేడం గారు, ఉదయశ్రీ మేడం గారు, శిరీష మేడం మాకు ఏఎన్ఎంగా ఉన్నారు. ఇంకా ఆశా వర్కర్ మేడం, సిహెచ్ఓ సార్ అందరూ సపోర్ట్ చేశారు. ఇంకా ప్రైవేట్తో ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెషిన్స్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా ట్రీట్ చేసేలాగా ఎప్పటికప్పుడు చెక్ చేసే అన్ని మెషిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అండ్ డిఎంహెచ్ఓ సార్ గారికి చాలా థ్యాంక్ యూ.